మధ్యలో ఉన్నాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? పైకే కిందకా? చెప్పండి అమ్మా. నేను పైకి వెళ్తాను, వాళ్ళు చేతి ఎత్తాను, గ్యారెంటీని పర్లోకి వెళ్తాను. ఒక్కళ్ళు ఎత్తారు, నో డౌట్. ఎదిగితే మీ బతుకులు ఒక్కళ్ళు ఎత్తరు, అయిపోయింది. భక్తి అంతా ఎక్కడిది. నేను పరలోకం వెళ్తాను. మీరే కాదు, ఏ మీటింగ్లో నేను అడిగినా ఎవరు ఎత్తరు. ఒక ఆవిడ అంటుంది ఎత్తాను చూడుకో చీరే చూస్తాను మనతో ఉంటుంది. పక్కోడు అంటే ఎత్తే చేయెత్తాను, నేను ఎత్తలే ఈ సీరియల్ చూస్తాను. మొగల రేకులు మొగల రేకులా ఏమన్నా సీరియల్ చెప్పండి, నేను సీరియల్ చెప్పండి. నిన్న పెడదామా? అది మాత్రమే. ఇప్పుడు చెప్పండి, మన గోల్ టార్గెట్ ఏంటి? పరలోకం. అసలు మనం చచ్చిపోయిన తర్వాత అసలు మనం ఎందుకండి? అసలు మన బతికి ఎందుకండి? ఇంత బతికి పరలోకం వెళ్ళకపోతే ఎందుకు మన భక్తి? ఎందుకు ఈ భోజనాలు? ఎందుకు ఈ ఆనపకాయ మొక్కలు? ఎందుకు ఈ సాంబారు? ఎందుకు ఈ కూటాలు? ఎందుకు ఈ సభలు? ఎందుకు? నువ్వు పరలోకం చేరకపోతే, ఆ గోల్ నీకు లేకపోతే ఎందుకు వచ్చింది భక్తి నీది? ఎంతసేపు ఇక్కడ సంపాదనే. అబ్రహాం దేవుడు అంటాడు దేశంలో, యోహాను సువార్త 14 ప్రభు అంటాడు, మీకోసం నేను స్థలము సిద్ధపరిచితిని. ఏం మాట్లాడి ప్రభు మన కోసం స్థలం సిద్ధపరిచాడు. మరి అడిగి వెళ్తామా? చెప్పండి అమ్మా, అడిగి వెళ్తారా? వెళ్ళరా? ఇప్పుడు మీరు ఎవరు వెళ్ళరు కదా, గ్యారంటీ, డౌట్ లేదు. ఎవరు చేతులు అది ఎవరు వెళ్ళరు కదా. చాలామంది ప్రార్థనలు ఏం చేస్తారంటే, అబ్బా నీ రాజ్యుడు రావాలి తండ్రి, నీ పరలోకం చేరాలి తండ్రి, నాయన ప్రభు ఎందుకు వచ్చిన బతుకు పరలోకం చేరాలి తండ్రి. ప్రార్థన చేసి చేసి అలిసిపోయి ఒక ఆవిడ చుట్ట తాగేస్తుంది. ఇలా మీటింగ్ జరుగుతుంటే ఓ దొంగడు దొంగతనం చేసి వచ్చేస్తున్నాంట. పాస్టర్ గారు వాక్యం చెప్పి మోకాళ్ళ మీద ప్రార్థన చేయండి అమ్మా పరలోకం వెళ్ళాలంటే అందరూ ఏడుతున్నాడు, ప్రభా త్వరగా రా పరలోకం చేరాలి మేము, త్వరగా రా. ఓ ఏడ్చేస్తున్నాంట, త్వరగా రా ప్రభు పరలోకం చేయాలి. ఏడ్చి రా ప్రభు రా అంటే ఈ దొంగడు ఆ మీటింగ్లో దూరిపోయాట. ఆడికి అర్థం కాక రారా అన్నారు, ఎవరిని పోలీసులు రమ్మన్నారు, వీళ్ళని ఆడన్నా అంట రారా అని ఎవరైనా ప్రభువుని రమ్మన్నారు, వీళ్ళందరూ పరలోకం వెళ్తారట అని చెప్పి చాలాసేపు చూసి దొంగడు వీడి దగ్గర కత్తి తుఫాను ఉందంట, తుపాకీ తీసుకొని పాస్టర్ దగ్గరికి వెళ్ళి అందరిని కూర్చోమనండి, ఇందాక నుంచి ఏడుపులు అంటున్నాను, పరలోకంలో ఆయన ఎలాగ రావట్లేదు, నీకు పంపించేస్తాను, లైన్గా పంపిస్తాను. ఇప్పుడు మనం చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళాలి? ఒక్కడు మాట్లాడలేదు, ఎందుకంటే గ్యారెంటీ లేదు, నో గ్యారెంటీ. సరే, అబ్రహాముతో దేవుడు అనేది ఏంటంటే, ఈ దేశం శాశ్వతం కాదు, ఇది నువ్వు వదిలే, ఒకరోజు నువ్వు చచ్చిపోతావు. ఈ సభలో బాప్తిజం ఉన్నాయా? తీసుకోండి, చచ్చిపోకుండా. ఇంకా టైం ఉందండి, ఆ కూతురికి ఇంకా పెళ్ళి అవద్దండి, పెళ్ళి అయితే ఇద్దరికి పిల్లకి కలిసి ఇచ్చేద్దరు అని అంటుంది వాడు. ఈ అమ్మాయి ఎందుకు అల్లుడికి కూతురికి కలిసి ఇస్తానంటే, మరి అల్లుడు కాలు కడగాలి కదండి. మనకు ఒక ఆవిడ అల్లుడు కాలు కొడుతుని చచ్చిపోయింది, ఈవిడికి అడిగేశారు అందరూ. రేపు నీది వెంటనే మారు మనసుకొని బాప్తిసం పొందు, రెడీ అయిపో, ఆలస్యం చేయక. ఎప్పుడు చచ్చిపోతావు నీకు తెలీదా? అనుకుంటా ఇంకా బతికేస్తాను అనుకున్నా కాదా. ఫ్యాన్ గ్యారెంటీ ఉంది, ఎల్ఈడి బల్బు గ్యారెంటీ ఉంది, మిక్సర్ గ్యారెంటీ ఉంది, నీ ప్రాణానికి గ్యారెంటీ. నేను రేపుడుదా బతికుంటాను అన్నోడు లేదు. ఎప్పుడు చచ్చిపోతావు నీకు తెలియదు. అటువంటిప్పుడు ఇంకా మారు మనసు పొందకుండా బాప్తిసం పొందకుండా ఎందుకు పిచ్చి పిచ్చి చేస్తారు? ఇంకా టైం ఉందని. ఇది మన దేశం కాదు, గమనించాలి. దీన్ని విడిచిపెట్టాలి, ఒకరోజు వదిలేదు. గుర్తుంచుకో, నువ్వు చచ్చిపోతే ఏది నీ వెనకాల రాదు. నువ్వు మారు మనసు పొందు, బాప్తిసం పొందో, రక్షణ పొందో, సిద్ధపడో ఆ దేశానికి, అక్కడ అది నీకు శాశ్వతం. ఇది కాదు కనుక మొదటి దేశం. రెండో దాంట్లోకి వెళ్దాం. బంధువులు. నేనండి రెండోది ఎవరిని విడిచిపెట్టాలి, ఎవరిని లెక్క చేయకూడదు? బంధువులు. ఎలాంటి మన బంధువులు ఎవరు? మనకి రెండు రకాల బంధువులు ఉన్నారు. ఒకటి శరీర సంబంధ బంధువులు, రెండోది ఆత్మ సంబంధమైన బంధువులు. శరీర సంబంధ బంధువులు అంటే భార్యాభర్తలు, అన్నదమ్ములు, అక్క చెల్లి, శరీర సంబంధం. ఆత్మ సంబంధమైన బంధువులు అంటే క్రీస్తు రక్తం చేత కడగబడిన వారు నీ బంధువులు. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు అబ్రహాముతో అన్నాడు, నీ బంధువులు ఇంత అవుతాయి అంటే నీ బంధువులు కూడా నువ్వు ఆలోచించొద్దు. కొంతమంది అంటారు కదా, నేను మారితే మా వాళ్ళు ఒప్పుకోరండి, నేను మారితే మా వాళ్ళు ఇష్టపడరండి,
నేను మారితే మా కులం వెళ్ళేస్తారండి, నేను మారితేనా అంటే కొంతమంది. నీ కులం నిన్ను రక్షించదు, నీ చుట్టాల బంధువులు నీకు రక్షణ ఇవ్వరు. నువ్వు వాళ్ళ కాస్త చూడకూడదు. ఎవరిని చూడాలి? యేసుని చూడాలి. యేసులో ఒకసారి ప్రసంగం చేస్తుంటే ఊళ్ళో గబగబాకుడు వచ్చి బోధకుడా 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 అన్నాడు. ఏంటన్నాడు ప్రభు? నీ అన్నదమ్ములు నీ తల్లి మరియమ్మ వస్తున్నారు నేను చూస్తానికంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, నా తండ్రి చిత్తం జరిగించుచున్న మీరే కదా అన్నాడు. చప్పటి కొట్టండి గట్టిగా. అంతేనా? అమ్మ వచ్చామని పరిగెట్టాడా? దేవుడు చిత్తం చేసేవాళ్లే మన బంధువులు. మళ్ళీ చెప్తున్నా, అలాగని ఈ బంధువులు కాదంట్లా. ఈ బంధువులు కొన్నిసార్లు రాబంధువులు అయిపోతారు. కసి పొడి తినేస్తారు మనం. యేసు రక్తం చేత కడగబడిన వారే మన బంధువులు. చప్పటి కొట్టండి గట్టిగా. మరి ఈ బంధువులే కాదని అంట్లా. కానీ దేవుడు సిలువలో మరణిస్తూ ప్రభు ఏమన్నాడు? శిష్యుని పిలిచి, ఇదిగో నీ తల్లితో అన్నాడు, ఇదిగో నా శిష్యుడు నీ కుమారుడుగా చేర్చుకున్నాడు. సిలువ సంబంధులు మనం గుర్తుంచుకోండి. ఇలా నేను వచ్చానంటే దేవుడు ఏర్పాటు లేని మీ మధ్యలోకి నేను రాను. దిస్ ఈజ్ ప్లాన్ ఆఫ్ గాడ్. అది చెప్తాను. నా ప్రార్థన ఒకటి ఎప్పుడు ఇదే చేస్తాను. ప్రభు నేను వెళ్ళడం నీ చిత్తం అయితే నన్ను పంపించంటానంతే. అన్నిటికి వెళ్ళను, ఎక్కడ పడతాడు తిరగను. నేను పిలిచారు కదా అని పరిగెట్టను. ప్రార్థనతో దేవుడి దగ్గర కనిపెడతాను. ఆయన చిత్తం అయితే వెళ్తాను. ఏ మీటింగ్ అయినా సరే, ఎంత పెద్ద మీటింగ్ అయినా సరే. కాబట్టి డేట్లు అడిగినా త్వరగా ఇవ్వను. నేను ఆలోచించి ప్రార్థన చేసుకొని చెప్తానంట. ఇప్పుడు మొదటిది దేశం, రెండోది బంధువులు. ఈ లోక సంబంధుల బంధువులు కాదు, మన క్రీస్తులు మన బంధువులు. మూడోది తండ్రి. ఇప్పుడు చెప్పండి, మనకి ఎంతమంది తండ్రులు? ముగ్గురు తండ్రులు. ఒకటి యేసయ్య, పరలోకముందున్న నా తండ్రి అంటాం కదా ప్రార్థనలో, ఆయన. రెండో తండ్రి శరీర సంబంధమైన తండ్రి. ఎలీషా గారి తండ్రి ఎవరు? దానియేలు గారు. శరీర సంబంధం తండ్రి. మొదటి తండ్రి దేవుడు, రెండో తండ్రి శరీర సంబంధం. మూడో తండ్రి, మీకు ముగ్గురు తండ్రుల గురించి చెప్తున్నాను. 3 దేశాల గురించి చెప్పాను, బంధువుల గురించి చెప్పాను, తండ్రుల గురించి చెప్తున్నాను. మనకు మూడు తండ్రులు. ఒకటి పరలోకంలో యేసయ్య మన తండ్రి. 2 శరీర సంబంధం తండ్రి. 3 ఇంకో తండ్రి ఉన్నాడు, సైతాన్. యోహాను సువార్త 8:44 ఏముందంటే ప్రభు అంటాడు, మీ తండ్రి యగు మీరు అపవాది సంబంధులు. మీ తండ్రి ఆది నుంచి అబద్ధికుడు, నరహంతకుడు, వాడిలో సత్యమేమీ లేదు. మీరు మీ తండ్రి సంబంధులు అంటే ప్రభు అన్నాడు, మీరు సైతాన్ కొడుకులు రా బాబు, నా కొడుకులు కాదు అన్నాడు ప్రభు. బోధకుడా మేమును అబ్రహాము సంతానమే కదా అంటే, కాదా, మీరు అబ్రహాం సంతానం కాదు, అపవాది సంతానం అన్నాడు ప్రభు. గద్దించడం. చదువు యోహాను 8:44. మీరు మీ తండ్రి యొక్క అపవాద సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాటలాడును. ఆగండి. ప్రభు దగ్గరికి వచ్చారు కొంతమంది. ప్రభు మేము అబ్రహాం సంతానమే కదా అంటే ప్రభు అన్నాడు, కదా, బైబిల్ పట్టుకున్నంత మాత్రం నువ్వు దేవుని బిడ్డ కాదు, ముసుకేసుకున్నంత మాత్రం నువ్వు దేవుని బిడ్డ కాదు, పాటలు పాడినంత మాత్రం దేవుడి బిడ్డ కాదు. ఆలోచించో. వేసిన యాసాలు వేసి యేసు ప్రభు తండ్రి అంటే ఊరుకుంటాడు. యేసు ప్రభు వాళ్ళే ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నారు వాళ్ళు, అయ్యా మేము అబ్రహాం సంతానం కాదండి ప్రభు అన్నాడు. కాదా, మీరు అబ్రహాం సంతానం కాదు, అపవాది సంతానం. వాడి దురాశలు నెరవేరుస్తున్నాడు. బతుకులో మార్పు లేకుండా, జీవితంలో మార్పు లేకుండా యేసు ప్రభు తండ్రి అంటే ఊరండి. నా కొడుకులు నన్ను డాడీ అని పిలిస్తే నా లక్షణాలు నా కొడుకులకు ఉండాలో వద్దా? చెప్పండమ్మా, ఉండాలి వద్దా? నా అలవాట్లు నా కొడుకులకు ఉండాలి, నా పోలికి నా కొడుకులకు ఉండాలి. అప్పుడే నా తండ్రిని పిలాలి. యేసు ప్రభు తండ్రి అంటున్నావంటే నీకు ఆ లక్షణాలు లేకుండా తాగుబోతు వైపే, వ్యభిచారం వైపే, దొంగడు వైపే, మోసగాడు వైపే యేసు ప్రభు తండ్రి నీకు కాదో. ప్రార్థన చేస్తుందంట ఒక ఆవిడ. కొబ్బరికాయలు పక్కవాడు కొబ్బరి చెట్టు కాయలు కొన్ని పడిపోయినాయి దొడ్లో. 4 కాయలు పడ్డాయండి. వీడు ఏం ప్రార్థన చేస్తున్న, ప్రభావ 10 కాయలు పెడితే ఒక కాయ అలీషా గారికి ఇచ్చేస్తుందండి, దశం భాగం. చెట్టు ఎవరిది? పక్కోళ్ళది. కాయలు ఎక్కడ పడాలట? దొంగ బతికేనా కాదా?
ప్రభు ఏమన్నాడు? పొరుగు అని పూచికి పొల్లని నీవు ఆశించకూడదు, ఎవరిదే ముట్టుకోకూడదు. ఇప్పుడు మన తండ్రి యేసయ్య ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, మన తండ్రి ఎవరై ఉండాలి? చెడ్డ పనులు చేసుకుంటూ యేసుప్రభు తండ్రి అంటే ఆయన నీ మాట వినడు, నీకు సహాయం చేయ. మళ్ళీ చెప్తున్నాను, చెడ్డ పనులు చేసుకుంటూ యేసయ్యని తండ్రిని పిలిస్తే యేసయ్య కాదు. ప్రభు ఏమన్నా నాతోని? మీ తండ్రి ఎవరో? అపవాది, సైతాన్. ఒక ఆవిడ ప్రార్థన చేస్తుంది, రాజమండ్రిలో జరిగింది. మోకరించి ప్రార్థన చేస్తుంటే, ప్రభువా కనిపించిన ఆయన కనిపించి, ప్రభువా దర్శనమే దర్శనం ఎడుతుంటే టక్కని కనపడ్డాడు, నల్లగా కొమ్ములతో కోరలతో. ఇదేడు బాబు, ప్రభు ఇలా ఉన్నాడు. కళ్ళు తెరిచేసింది. మళ్ళీ మోకరించి ప్రభువా కనిపించి, ప్రభువా కనిపించండి, మళ్ళీ టక్క కోరలతో నల్లగా కనపడ్డాడు. ఇదేడు బాబు ఇలాగ ఉన్నాడు ప్రభు, నల్లగా కోరలతో. అని పక్కవాడి దగ్గర వదిన, ప్రభు ఎలా ఉంటాడు? ఆవిడ చెప్పింది, ప్రభు ఎలా ఉంటాడు? పరమేశ్వరుడు ఉంది కదా, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు. ప్రభువా 10,000లో అతి సుందరుడా, పరిశుద్ధుల కొరకై. ఆయన కోటాను కోట్ల సూర్యకాంతి కలిగిన వాడు. మరి ఈవిడ ప్రార్థన చేస్తే ఎవరు కనబడుతున్నారు? ప్రభు అంటే ఎవరు కనబడుతున్నారు? తండ్రి అంటే ఎవరు కనబడుతున్నారు? ప్రార్థన చేయాలి వద్దా? మీరు చెప్పండి, ప్రార్థన చేయాలి వద్దా? మాట్లాడరే? చేస్తుంది. చేస్తే ఎవరు వస్తున్నారు? గొడ్లు మండిపోయి ఇవిడి, ప్రభు నువ్వు కనబడంది. ఆడు వచ్చేసి, ఎన్నిసార్లు పిలుస్తావే అన్నాడు. ఏడు బాబు ఎలాగ ఉన్నాడని పక్కింటి వదిన దగ్గరికి వదిన, ప్రభు ఎలా ఉంటాడు? ఆ ప్రభు ఎలాగ ఉన్నాడు? ధవళవర్ణుడు, అందగాడు, అతి కాంక్షణీయుడు, అతి సుందరుడు ఉంది పరమగీతంలో. అంత నల్లగా కూరలెట్టుకుని ఎలా ఉంటాడు? ప్రభు కాదు, సైతాన్ గడే ఉంటాడు. సరే ఎవరి దగ్గరికి వెళ్దాం అంటే రమేష్ గారి దగ్గరికి వెళ్దాం, ఆయన వివరంగా చెప్తాడు, అన్ని తెలిసి బైబిల్ ఆయనకి. నా దగ్గర తీసుకొచ్చాను. మా శుక్రవారం స్వస్థప్రాలు జరుగుతాయి, ప్రవచనం స్వస్థప్రాలు ప్రతి శుక్రవారం జరుగుతాయి. దెయ్యాలు, రోగాలు, జబ్బులు గడగడ వణుకొని పోతాయి. నన్ను చూడగా నీ ప్రార్థన కూడా చేయండి, నన్ను చూసి వెళ్ళిపోతాయి దెయ్యాలు. దేవుడి కోసం గొప్ప పని చెప్తున్నా, ప్రభువుకు మహిమ. సరే నా దగ్గర తీసుకొచ్చారు ఆవిడ్ని. ఏమన్నా నీ కంప్లైంట్ ఏంటన్నా? ఏం లేదండి అయ్యగారు, ప్రభు అనగానే కనబడిపోతున్నాడు. చాలా సంతోషం అమ్మా, నువ్వు ఎంత ధన్యురాలు, ఎన్నో గంటలు ఏడితే కానీ చిన్న దర్శనం కూడా రావట్లేదంటే. కాదండి, కనపడ్డాడు సరైనడు కాదండి. కనపడ్డాడు సరైనడు కాకపోతే ఎవరు కనపడుతున్నారన్న? నల్లగా పెద్ద కూరలు, ఆడు కనపడడం ఏంటి? అప్పుడు ప్రార్థన చేశాను, ప్రభా ఈ బిడ్డకి ఆడు కనపడ్డాడు ప్రభా అన్నాడు. ఆవిడ ఇది ఇంట్లో ప్రార్థన చేస్తే దొడ్డేపు సరా వ్యాపారం చేస్తాను. మధ్యగదిలో ప్రార్థన పెట్టుకోండి, దొడ్డేపు ఏం చేస్తుంది? సారా. వెంటనే అన్నాను, ఏమో నువ్వేం ఏం తేడా చేస్తున్నాను? అయ్యా నేనేం తేడా చేయనండి, గుడికి వెళ్తానండి, దక్షిణ భాగాలు ఇస్తానండి, అన్నీ ఇస్తానండి. అసలు మా ఈదులో నన్నే అందరూ మెచ్చుకుంటారు, బోల్డ్ ఇచ్చేస్తాను. వాళ్ళు ఇవ్వండి, వచ్చేస్తున్నాయి కదా ప్యాకెట్ల నుంచి. కష్టపడితే ఎవరో ప్యాకెట్లు వచ్చేస్తున్నాయి కదా. ఒక ప్యాకెట్ తాగాడు, 3 తాగేస్తున్నాడు. అప్పుడు నేను ఏదో తేడా అని చెప్పమ్మా అన్న. పక్కాడు ఉంది, ఏం లేదండి అయ్యగారు, గవర్నమెంట్ సరుకు అమ్ముతుంది. ఏ సరుకు? ఏ సరుకు అంటే? గవర్నమెంట్ సరుకు కూడా తప్పేనండి అయ్యగారు అండి. కాదా? గవర్నమెంట్ సరుకు తప్పు కదా? భయంకరం అండి. నేను ఒకరోజు మీటింగ్ వెళ్ళా. మీటింగ్ అయిపోయిన తర్వాత నేను నడిచేస్తుంటే ఒక ఆవిడ నన్ను చూసి, రమేష్ గారు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయంట, చాలా మంది చెప్తారు, ఆయన ప్రార్థనలో పవర్ ఉందంట. అంతే ఆవిడ ఏం చేసిందో ఒక ఆవిడ, అయితే ఆయన మా ఇంటికి తీసుకురండి, మా ఇంటికి తీసుకురండి అంది. ఆవిడ అంతా నాకు పని ఉందలే అన్నయ్య గారు, ఆ ప్రార్థన పిలుస్తుంది వెళ్ళండి అన్నాను. గబగబా వెళ్ళాను. పెద్ద ఇల్లు ఆవిడది. మొదటి గదిలోకి వెళ్ళిన ఆవిడ అంది, ఈ గది కదా, 2వ గదిలో రమ్మంది. 2వ గదిలోకి వెళ్ళాను. 2వ గది అయిపోయిన తర్వాత ఈ గది 3వ గదిలో రమ్మంది. ఏంటిది ఇన్ని గదులు మార్చేస్తున్నాను? 3వ గదిలోకి వెళ్ళిన చివరి గదిలోకి వచ్చాను. ఏంటిది లోన తీసుకెళ్ళిపోతున్నాను. చివరి గదిలోకి వెళ్ళినది అంటుంది, ఇప్పుడు ప్రార్థన చేయండి అన్న. దేనికోసం అన్న? వ్యాపారం కోసం అండి, మీరు ప్రార్థన చేస్తే డెవలప్ అయిపోతుందా? చాలా మంది చెప్పుకున్నారు. ఏం వ్యాపారం? అదేనండి అంటుంది. చెప్పమ్మన్నా. అయ్యగారు అలాగ అడగండి, ఆ వ్యాపారం చెప్పమ్మ. మీరు అలాగ అడగండి బాబు, గవర్నమెంట్దే అంది. సరే దేంటో చెప్పమ్మా అన్న. ప్యాకెట్లు అండి అయ్యారు అంది. ఏం ప్యాకెట్లు అమ్మా? మీరు అడిగారు, చెప్పండి.
అందుకే లోన గదిలో తీసుకొచ్చింది మిమ్మల్ని. ఇప్పుడు మీరు వాటి మీద చెయ్యేసి వీటి మీద ఇంకా నయ్యం ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి తాగమల్లా అక్కడే పడిపోతుంది. ఆ ప్యాకెట్ మీద చెయ్యేసి ఈ సరుకుని దీవించి ప్రభు. ఒక్క ప్యాకెట్ తాగేవాడు 4 ప్యాకెట్లు తాగాలి. రాజు చైనా ఏమా కోళ్ళ చైనా మా కోళ్ళని మీరు చేయకపోతే చేసేస్తాను. నేనేం చేశానంటే ఇదేంటమ్మా ఈ వ్యాపారం ఏంటంటే అందుకే కదండి లోన తీసుకొచ్చింది మనసులో అనుకుని ఇంకా నయ్యం ఒక్క ప్యాకెట్ ఓపెన్ చేసి మీరు ప్రారంభించండి అనలేదు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం. చెయ్యొచ్చండి దేని మీద తాగడానికి కాదు. ఇలా చూస్తున్నాడు ఆయన ఇదే కాదు ఏ చెత్తడే మీరు అనుకుంటున్నాడు. ప్రభువా ఏసయ్యా ఈ ప్యాకెట్లు ఎవరో తాగకూడదండి. ఈ వ్యాపారం ఇంతటితో ఆగిపోదు ప్రభు. ఇక చూడండి ఆవిడకి ఎక్కిపోతుంది కింద నుంచి. ఈవిడ మారుమనసు పొందాలి ప్రభు, రక్షణ పొందాలి ప్రభు అంటే అప్పటికే ఆవిడకి బీపీ పెరిగిపోయి నరాలు వాసిపోయి మొహం వాసిపోయింది. ఆమెనన్న మీరు చూడండి రమేష్ గారు గొప్ప గొప్ప అంటే ఇదే ప్రార్థన. ఏ బతుకుదేరు మాదది. మా తాత అదే వ్యాపారం, మా నాన్న అదే వ్యాపారం, మాది అదే బతుకుదేరుకి వ్యాపారం అయిపోలా. కానుక ఇవ్వలేదమ్మా, ₹1 ఇవ్వాల. నేను బయటకు వచ్చి కారు కదలే బండి బయట నుంచి వస్తాను. నేను తెస్తాను ఇంకేం తెస్తాను ఒళ్ళు మండుతుందంటే కర్రుచ్చుకొని రాలా సంతోషించాను. సరే బయట నుంచి వచ్చింది నిలబడ్డారు ఎలా చేశారు గొప్ప ప్రార్థన. వ్యాపారం ఆగిపోలేదు. మా తాత అదే మా నాన్న అదే మేము అదే బతుకుతారు ఎలా ఉంటుంది అంతే. ఇప్పుడు ఆ ఈదిలోకి వెళ్తే భయం వేద్దాం చూస్తే మా రాజమండ్రిలో. ఏమండి ఆలోచించాలండి మన బ్రతుకులో మార్పు లేకుండా ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు. ఎవడో తిరుపతి వెళ్తుందంటే ఫాస్ట్గా ప్రార్థన చేసి పంపించాడు గుండు బాగా రావాలని. నిజమే జరిగింది రాజమండ్రి. ఇది వెళ్ళన్నా అంటే అయ్యారు తిరుపతి నుంచి ప్రార్థన చేయండి దేనికనంట ఎక్కడ నాటు పడకూడదు అన్నాడు. ఈ పాట ప్రార్థన చేసి ప్రభావ ఈ బిడ్డ గుండు గీయించుకుంటుండగా గుండె మీద ఒక్క నాటు పడకూడదు. పాస్ తిరుపతి వెళ్ళేవాడు పాస్ ప్రార్థన చేశాడు. ప్రార్థన అంటే అసలు సులువు అయిపోయింది. ఆ మధ్య ఒక ఆవిడ వచ్చి అంటే రమేష్ గారు ప్రార్థన దేనికంటే జుట్టు ఊడిపోతుంటాడు. ఎన్ని రకాలు వాడినా జుట్టు పైగా ప్రార్థన చేయండి జుట్టు నిలబడాలి. నా జుట్టు అంటే కొండ సీపురు లాగా ఉంది, ఇప్పుడు ఎల్ల సీపురు అయిపోయిందా. మళ్ళీ కొండ సీపురు మీరు ప్రార్థన చేయండి. కానుక ఇస్తాను బాగానే ఇస్తాను పెరిగిపోవాలి తలని. అది ప్రార్థన అంటే అది సులువు అయిపోయిందా, తేలిక అయిపోయిందా. ఆ మధ్య ఇంకొక ఆవిడ కుక్క కళ్ళు కనబట్టలేదు ప్రార్థన చేయడం. కుక్క కనుక కనబడాలి అందరూ ఖచ్చితంగా. మనం చేసే ప్రార్థన దేవుడు వినాలంటే మన క్రియలు ప్రవర్తన మంచిగా చప్పుడు ఉండేది. ఆమె మొదటి దేశం, రెండోది, మూడోది మనకి ఎంతమంది తండ్రులు. మనకు అసలు తండ్రి ఎవరు కావాలి? యేసయ్య. నీ పాట రాశాను డాడీ డాడీ అని ఒక పాట, మంచి పాట. ఆకలైన వేళలో ఆహారమిచ్చావు, దాహమైన వేళలో దాహాన్ని తీర్చావు. ఆకలైన వేళలో ఆహారమిచ్చావు, దాహమైన వేళలో దాహాన్ని తీర్చావు. కన్నీరంతా తుడిచావయ్యా, కంటి పాపల నన్ను కాచావయ్యా. డాడీ 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 ఓ మై డాడీ. రాశాను ఆ పాట, చాలా సంఘాల్లో పాడతారు, ఆరాధనలో పాడతారు ఆ పాట చాలా మంది. డాడీ డాడీ అని పాట రాశాను. మన తండ్రి యేసయ్య. మన తండ్రి ఎవరు? ఇప్పుడు చెప్పండి. ఒకటి దేశం,
పరలోకం మనకు టార్గెట్. 2 బంధువులు, క్రీస్తు రక్తం కడగబడింది మీరు అందరూ ఎవరు చెప్పండి? బంధువులు. 3 తండ్రి, మనకి యేసయ్య తండ్రి, ఇంకో తండ్రి ఉండడానికి ఏం లేదు. ఇప్పుడు అన్ని విడిచి దేవుడు అన్నాడు వెళ్ళమన్నాడు అబ్రహాం. ఇప్పుడు ఒక విషయం, అబ్రహాంని వెళ్ళమన్నప్పుడు దేవుడు ప్లేస్ చెప్పాడా? ప్లేస్ చెప్పలేదు, వెళ్ళు అన్నాడు అంతే. ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే వెళ్ళిపోతుంటే వెనకాల భార్య వెళ్ళవద్దా? ఏమా నీ భర్త ఎక్కడికి, ఏ ఊరు వెళ్తే అక్కడికి నువ్వేం చేయాలి? భార్య కూడా వెళ్ళిపోవాలి. నీ భర్త అడవిలో వెళ్ళిపోతే అడవిలో గుడిసేస్తే నువ్వు ఆ భార్య అడవిలోకి వెళ్ళిపోవాలి. నీ భర్త సిటీకి వెళ్ళిపోతే నువ్వు సిటీకి అమ్మ దగ్గరే ఉంటాను అనకూడదు, తన్నేస్తాను నేను. కొంతమంది అండి పెళ్లి చేసుకుంటారండి, 3 నెలలు కాపురం చేసి ఆడేదో అంటాడు, ఇంక ఇంటికి వచ్చేస్తే అమ్మ చచ్చానే అంటది. ఇది అలా అమ్మడం నెత్తి మీద ఎక్కి అంటది. కష్టం వచ్చినా, మొగుడు కొట్టినా తిట్టినా ఏం చేసినా ఏం చేయలే, ఆడితోనే పడి ఉండదు. అది భార్య అంతే. భార్య అంటే అంతే మరి. ఆవిడకి ఇంకా నవ్వు అట్లా పట్టుకుంది, కక్క అంటుంది కోడి పెట్ట. అదే మళ్ళీ ఇక్కడ ఏనండి, భార్య ఏం చేయాలి? భర్త అనకాల అబ్రహాం వెనకాల ఎవరు బయలుదేరారు? ఏమా వెళ్ళిపోతున్నారు, అడవిలో పడి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ వెనకాల ఇంకోటి బయలుదేరాడు. ఎవరు చెప్పండి? బైబిల్ తెలిసిన వాళ్ళు. లోతుని ఎవరు రమ్మన్నారు? అనేది చెప్పు. అబ్రహాం రమ్మన్నాడా? నీకు చెప్పాడు ఇటు. అదే ట్రైనింగ్ నేర్చుకుంటున్నా కాదు. అబ్రహాం లోతుని రమ్మల్లా. మళ్ళీ ఏనాడు జాగ్రత్తగా దేవుడేని వెళ్ళమన్నాడా? దేవుడు వెళ్ళమల్లా. అబ్రహాం పిల్ల ఈడే బయలుదేరాడు. కొంతమంది పిల్లల పేరెంట్ అని వస్తారు. ఏ పేరెంట్? పిల్లల పేరెంట్కి వెళ్ళొచ్చా? నేను ఎలీషా గారు కోరుకున్నారు, రమ్మన్నారు కాబట్టి ఫ్లాక్స్లో ఫోటో పెట్టారు, నా ఫోన్ పెట్టారు, నా గురించి ఎవరైనా డాక్టర్ రాశారు, ఇవన్నీ చేశారు, కారులో వచ్చారు. పిల్లలు నేను రానా అంటానా? నా పని పోవట్లేదా? అలాగొత్తి నేను ఏమంటాడు? రా అయితే వచ్చి వెళ్ళిపో సరదాగా అంటాడు. నా గుర్తుంచుకోండి, పిల్లల పేరెంట్కి ఎవరు వెళ్ళకండి, విలువ ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, ఎటకారంగా సరదా కూడా వెళ్ళకండి ఎవరి దగ్గర. మీకు గౌరవించి రెస్పెక్ట్ ఇస్తేనే వెళ్ళండి. అనవసరంగా సేవకులు కూడా అదే చెప్తున్నారు, పాస్టర్లు కూడా మాటి కొంపలమ్మటి వెళ్ళి ఎలాగొన్నారు అడగండి. మనం అడగకూడదు అలాగా. ఏదో ఒకసారి నెలకోసారి ఎప్పుడు హౌస్ విజిట్ చేస్తాం. వారం వెళ్ళిపోయి కొంపలమ్మటి దగ్గరికి అడుక్కోమని ప్రభు చెప్పలా. నీకేం కావాలో అది నీ దగ్గరికి వస్తుంది ఎత్తుకుంటూ. నేను నిజమైన దైవజనుడు అయితే నువ్వు మోకరిస్తే నీకు కావాల్సిన నీ దగ్గరికి వస్తుంది ఎత్తుకుంటూ. వేళ కొంపలమ్మటి తిరగక్కల. పాస్టర్ చాలా మంది చెప్పులు అరిగిపోతున్నాయి, మోకాళ్ళు అరగట్లా. చెప్పులు అరగ పాస్టర్లకి, మోకాళ్ళు అరగాలి. వెళ్ళిపోతుంది. అబ్రహాం వచ్చారు, వెనకాల ఎవరు లేరు. లోతుని ఎవరు వెళ్ళమన్నారు? చెప్పండి అమ్మా, భయపడతాడు. అబ్రహాం రమ్మనలేదు, దేవుడు వెళ్ళమనలేదు, ఈడే వెళ్ళాడు. చూసారండి, ఈడు వెళ్ళడం వల్ల ఎన్ని గొడవలైనవి అబ్రహాం మధ్యలో. కొంతమంది ఏంటి ఎటువంటి అంటే ఊరికి వచ్చేస్తారు. అక్క, ఒక ఆవిడ ఇంటికి వెళ్ళి అక్క హెల్ప్ చేయనా అంది. పక్కింటి వాడు సరేమ్మా హెల్ప్ చేయాలి. అక్క నువ్వు కష్టపడుతున్నా గిన్నెలు తోమనా అంది. పాపం ఈవిడ ఎవరో పాపం సాయం చేస్తున్నాను, ఈవిడ గిన్నెలు తోమంది. అక్క బట్టలారేనా అంది. అయ్యో పాపం నాకు ఎంత ధన్యురాలు, బట్టలారేమంది. సంతోషపడిపోతుంది ఈవిడి. అయ్యో పిల్లకంటే వచ్చి ఇంట్లో పని అంతా చేస్తుంది. ఓ రోజు బావగారిని ఎత్తుకెళ్ళిపోయింది. చూసారా, అక్క అంటుకోమనే ఉంది. అక్క ఆనందం అయిపోయి తోయమంది. అక్క బట్టలు వస్తున్నా ఆనందం అయిపోయి బట్టలు ఉతికమంది. అక్క అన్ని పనులు చేయించుకుంది. ఒకరోజు ఏం జరిగింది? అక్క ఎలాగున్నావు? ఎవరున్నావు, ఎక్కడ ఉన్నావు? బావగారితో ఉన్నాను అక్క. ఎవరు పడతారు కొంపలు తీస్తాడు అమ్మాయి, కొంపలు కొల్లేరులు అయిపోతాయి, ఎత్తుకెళ్ళిపోతారు మీరు మొగుడిని. ఎవరు పడతారు ఇంటికి వచ్చి పని చేస్తాను చేయించుకోకండి అమ్మాయి, గుర్తుంచుకోండి. వాళ్ళు మంచి వాళ్ళు చెడ్డ ఆలోచించండి, మీ దుకాణం తెల్లారిపోతుంది. బాగా చేసేస్తున్నారు పనికి ఇంట్లోకి రానివ్వకండి. ఓ రోజు ఎత్తుకెళ్ళిపోతారు ఎవరిని.
పిల్లల పేరెంట్కి వెళ్ళాడు. సరే అక్కడికి పెడదాం. ఇప్పుడు అబ్రహాం ప్రయాణం చేస్తూ చేస్తూ 6వ వచనం ఎక్కడ దిగాడు? సింధు వృక్షం దగ్గర ఆగాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడు వచ్చాను అంశంలోకి, నా అంశంలోకి ఇప్పుడు వచ్చాను. ఇప్పుడు దాకా ఉపోద్ఘాతం, దీని ఏమంటారంటే ఉపోద్ఘాతం. ఇప్పుడు అంశంలోకి వచ్చి థీమ్ ఇప్పుడు వచ్చింది. 6వ వచనం, అబ్రహాము సింధూరు వృక్షం దగ్గర గుడారం వేసి అక్కడ యెహోవా నామమున ప్రార్థన చేసాను. అప్పుడు యెహోవా అబ్రహాముతో మాట్లాడాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. అబ్రహాం బయలుదేరి 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 ఎక్కడికి వెళ్ళాలో తెలియక, మళ్ళీ చెప్తానండి, అబ్రహాం ఎక్కడికి వెళ్ళాలో తెలియక వెళ్ళి 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 మళ్ళీ ఎవరు పిలిచారు అనుకోండి, నన్ను పిలిచాడు ఈయన ఎలీషా గారు. 10 సార్లు అడిగాను ఎలా రావాలన్నా, మా వాడిని అడిగాను ఎలా రావాలని, యానం నుంచి రావచ్చు అన్నాడు, రాంచనం నుంచి రావాలి, ఇంకొక నుంచి రావచ్చు అని, దోరపడి చేయండి. 10 సార్లు అడిగాను ఎలా రావాలి ఎలా రావాలి ఎలా రావాలని. మొత్తానికి వచ్చారు, వివరాలు చెప్పారు. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు అబ్రహాంకి రూట్ చెప్పలేదు, మొబైల్లో రూట్ చెప్పలేదు. ఇప్పుడు కనీసం అబ్రహాం పలానా దగ్గరికి వెళ్ళి ఆగవయ్యా అనలేదు. బాగా వినాలండి, అదే అండి దేవుడి పిలుపు. పలానా దగ్గర ఆగు, పలానా దగ్గర నిలబడు, పలానా దగ్గర తీను అని చెప్పలా. సేవకుడు ఎప్పుడు కూడా వెళ్ళిపోవాలి కానీ సాగిపోవాలి కానీ నాకు ఎవరేమి పెడతారో ఏమి ఇస్తారో ఎంత ఇస్తారో అని ఆలోచించకూడదు. నా సేవలో ఇంచుమించు 25-30 సంవత్సరాలు బట్టి మీటింగ్స్కి వెళ్తున్నా. నేను మంచి దేవుడు మహాదేవులు మంచి దేవుడు, నో డౌట్ ఎట్ ఆల్. 5 భాషల్లో ప్రసంగాలు చేస్తాను నేను, తమిళ్, ఇంగ్లీష్, మలయాళం, హిందీ, 4 భాషల్లో పాటలు పాడతాను. నన్ను ప్రసంగాన్ని పిలిస్తే నాకేమి పెడతారో ఎంత ఇస్తారో ఎక్కడ పడుకోబెడతారో ఏ మూల తీసుకెళ్తారని ఎన్నడూ అడగలేదు. ఒకవేళ అది అడిగితే చెప్తాను. నాతో స్పీకర్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళు అడుగుతారట, మేము వస్తాం, ఏసీ రూమ్ కావాలి, మాకు టికెట్ రిజర్వేషన్ చేయాలి. ఆ మధ్య నేను ఒక సభలు ఇచ్చే ముందు ఒక ఆయన పిలిచాను ప్రసంగానికి. ఏ సినిమా యాక్టర్ కదా, మారాడు కదా అని ఆడు ఫోన్ చేశాం. ఆడి పెద్ద సినిమా యాక్టర్, మారాడు, మంచి సాక్షి ఉంటుందని పిలిచాం. ఆడి పియ్య ఎత్తి అంటాడు, ఆ పియ్య లేడీ ఎత్తి అంటది, పెద్ద సినిమా యాక్టర్ ఆడు, మారాడని తిరుగుతున్నాడు మోసగాడు, ఆడు మారలా. అని పిలుద్దాం ఫోన్లో, సాక్ష్యం బాగుంటుందని పిలిస్తే మీటింగ్స్కి, ఆవిడ అంటది, అయ్యగారు చాలా బిజీ అండి, అయినా అడిగి చూస్తాను అని అడిగిందంట. అని అయ్యగారు మీ గురించి చూశారు, ఫేస్బుక్లో యూట్యూబ్లో చూశారట, వస్తారంటండి మీ దగ్గరికి. ఎన్ని రోజులు అండి? 3 రోజులు అన్నాను. 3 రోజులు వచ్చేస్తారంట అయ్యగారు, వచ్చేస్తారంట అయ్యగారు. కానీ కానీ అంటుంది. ఏంటి కానీ అన్నా. ఏంటి చెప్పమ్మా, పర్లేదన్నా, మీరు ఏమో అనుకోకండి ఇలా అంటున్నానని, చెప్పమ్మన్నా. ఆ పక్కోళ్ళు మన కాకినాడ వెళ్ళినప్పుడు 3 లక్షలు ఇచ్చారు. ఈడు మారాడా, సినిమా యాక్టర్ మారిన దొంగ కబుర్లు చెప్తున్న దొంగడు కదా ఈడు. కాకినాడ వెళ్ళినప్పుడు 3 లక్షలు ఇచ్చారు, 1 లక్ష ఏమో అడ్వాన్స్గా వేసేసారు అకౌంట్లో. మిమ్మల్ని అంత అడగొద్దు అంటున్నారులేండి, మీరు ఎక్కువ ఇవ్వక్కర్లా, మిమ్మల్ని 1,50,000 అడిగారు అంతే, ఒక 50,000 అకౌంట్లో వేయమంటున్నారు. ఏమన్నాను, నువ్వు అడుక్కుంటున్నావా, ఆ పాస్టర్ అడుక్కుంటున్నాడా అన్న. అదేంటండి అలా మాట్లాడతారంట. ఆయన ఖాళీ ఉండదండి, సినిమాలు వదిలేసి వచ్చాడు. ఎవడు రమ్మన్నాడు సినిమాలు వదిలేసాడండి? దేవుడు చెప్పాడా సినీ ఫీల్డ్ వదిలి సేవ చేయరని? సిగ్గులేదు. సేవకుడు ఎప్పుడూ కూడా డబ్బు కోసం పని చేయకూడదు, అలా పని చేస్తాడు సేవకుడు కానే కాదు. నా 30 సంవత్సరాల సేవలో ఏనాడు కూడా చాలా వెళ్ళాను, చాలా రాష్ట్రాలు వెళ్ళాను, దేశాలు వెళ్ళాను, ఎప్పుడు కూడా వాళ్ళు ఎంత ఇస్తే అలా, అలాగే వాళ్ళు ఎప్పుడు నాకు తక్కువ ఇవ్వరు. దేవుడు మహాదేవులు ఎక్కువ ఇస్తారు. ఏ నాడుకు డిమాండ్ చేయాలి, ఏ పెడితే తినేస్తారు. పంజాబ్ వెళ్ళిన 5 రోజులు ఉత్తు జొన్న రొట్టిని పప్పు, ఇంకెవరే ఏం లేదు అక్కడ. కడుపు ఉబ్బిపోయింది, డెలివరీలాగా వచ్చేసింది. 3 పూటలు రొట్టెలు తిని, జొన్న రొట్టెలు తిని ఇంత అయిపోయింది. డెలివరీ అయిపోద్దేమో పంజాబ్లో అనుకున్నాను. అబ్బా మగబడి పెడితేనే విజయ్ చేత, ఆడబడి పెడితే తెలిసేది పేరేడదాం. నా కొడుకులు కోడల్లో మా పాస్తం ఏడుపు, అన్నం ఎట్టట్లేదండి, అన్నం అడిగినా ఎట్టట్లేదు. ఆ రొట్లే తింటారట పంజాబ్లో.
పొద్దున్న టిఫిన్ రొట్లు, మధ్యాహ్నం టిఫిన్ రొట్లు, రాత్రి పడుకుంటే రొట్లు. పైగా ఎంత ఉన్నాయి, పెద్ద పెద్ద. అది ఇచ్చుకొని ఇంకోటి కొడితే చచ్చిపోతాడు. జొండ ట్యాకింగ్ ఎంత ఉంది, అది గేదెలు నవ్వినట్టు నవ్వాలని అరగంట. నవ్వితే వాళ్ళు 11 గంటలకి ఎట్టేవారు నాకు. అది 1 గంటలా తినేవాడు నవ్వుకుంటూ గేదెలాగా. ఆఖరికి 5 రోజులు మీటింగ్లో ఆఖరికి వచ్చేసింది. ఊపిరాట్లా డెలివరీ టైం దగ్గరికి వచ్చింది. ఇంక వెళ్ళిపోవాలనుకున్నాను, పుట్టింటికి వెళ్ళిపోవాలనుకున్నాను. ఏడుపు, నా కొడుకులు ఏడుపు, మా భాష ఏడుపు. నాకేడు ఊపిరి ఆటలేదు, వీళ్ళేమో రొట్టి తప్ప ఇంకేమీ అట్టట్లేదు. వాళ్ళంటారు ఏ కాతే దూసరా కూచిపోయినాయి అంటున్నారండి. అదే తింటారట వాళ్ళు. ఒక్కొక్కళ్ళు అంత ఎత్తు అంతలా ఉన్నారు వాళ్ళు. పంజాబ్ వాళ్ళు కదండి, మీరు చూసారు పంజాబ్ లారీలు వస్తే మన దగ్గరికి. ఆడు 5 జొన్నట్లు డిడిడి నవ్వుతాడంతే. నేను ఆ ఒక్క రొట్టుగా చూస్తేనే నాకు కంగారు వచ్చింది. ఆడు ఇలా తిప్పారు, మళ్ళీ ఎంత ఉంటుంది లోట నిండా వేసుకుంటారు. అదేదో దాని ఏదో పేరు చెప్పారు వాళ్ళు, గుర్తురాట్లా. ఫుల్గా తాగేస్తాడు, అదంతా తాగేస్తాడు, రొట్టి తినేస్తాడు. కావు అంటాడు నన్ను. ఏం కావు, చచ్చిపోతుంటా నేను. అప్పుడు అనుకున్నా, ప్రభువా ఈ అనుభవం కూడా ఇచ్చేసాను ఆయన నాకు. 25 గంటల ప్రయాణం, ఫ్లైట్ లేదు అక్కడ వెళ్తాను. పంజాబ్ వెళ్తాను, ఫ్లైట్ లేదు. ఢిల్లీ దాకా ఉంది ఫ్లైట్. ఢిల్లీ దగ్గర నుంచి మళ్ళీ ట్రైన్ ఎక్కాలి. ఢిల్లీ నుంచి 15 గంటల ప్రయాణం. నేనేం చేశాను తెలివిగా, ఢిల్లీ దాకా ట్రైను, ఢిల్లీ నుంచి ఇంకో ట్రైను. ఈ ఒక 15 30 గంటల ట్రైన్లో కూర్చొని నడుము వాసి వెళ్ళిపోతే అక్కడేమో అది ఎట్టారండి. అన్నిటికీ సరిపోయింది. మళ్ళీ అది స్వస్థతలు శివర ప్రార్థన చేస్తే దెయ్యాలు అలా ఉనికిపోయి గింజుకొని వచ్చి పడిపోయి, స్టేజ్ మీద వచ్చి కింద పడిపోయి, కాళ్ళ దగ్గర పడిపోయి దెయ్యాలని వచ్చి. అన్ని దెయ్యాలు అక్కడ పంజాబ్ దేశం. హిందీలో ప్రసంగం చేశాను, హిందీలో పాటలు పాడాను. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, దేవుని సేవలో కొన్ని కష్టాలు కూడా అనుభవించాలి. అబ్రహాం ఎక్కడ వేసాడు గుడారం? సింధూరక్షం అంటే ఏంటి? అబ్బో తెలిసా, మీ ఇష్టం వెళ్ళిపోండి అంటున్నాడు. మీరు తినలేరు కదా, మీరు తిని కూర్చున్నారు. సరేనండి, గుడారం ఎక్కడ వేసాడు అబ్రహాం? సింధూరక్షం అంటే ఏంటి? మళ్ళీ చెప్తున్నా. ఎరుపు అంటే ఏంటి? శ్రమలు అంటే ఏంటి? సిలువ చెంత మైకిలో పాడమ్మా. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు పలువలెను శిలావలెను సిద్ధపడిన బతుల చూచి, సిద్ధపడిన బతుల చూచి, సిలువ చింత చిరిన నాడు కలుషములను కడిగి వేయు. పాట అయిపోయింది, అక్కడ కీబోర్డ్ ఓపెన్ చేస్తాం. సరేనండి, ఇప్పుడు మన అనుభవం సిలువ చెంత చేరినాడు అంటూ భక్తులు రాస్తూ, పౌలు శీల వలె అంటే, పౌలు శీల ఏ అనుభవంలోకి వెళ్ళారు? సిలువ అనుభవం అంటే శ్రమలు పడాలండి. క్రైస్తవ జీవితం అంటే శ్రమలు, సుఖం కాదు. మా పాస్టర్ గారు అంటారు, ఇలా వస్తావు సూటిగా మార్చి ఇంకో ఊరు వెళ్ళిపోతావు, ఇలా వెళ్ళిపోతావు, ఇంకో ఊరు వెళ్ళిపోతావు, ఇలా ఇంకో ఊరు వెళ్ళిపోతావు. ఇక మా కొడుకులు అంటారు, కోళ్ళు అంటే ఏం డాడీ ఇలా తిరిగేస్తారు, ఏం డాడీ అంటారు. నా యేసయ్య కోసం నేను అరిగిపోతాను. చప్పట్లు కొట్టను గట్టిగా. ఇనుము ఉందనుకోండి, అలా ఉండిపోతే ఏమవుతుంది? తుప్పట్టేస్తుంది. అరిగితే షైనింగ్ వస్తుంది. అరిగిపోవాలా, తుప్పట్టాలా? చెప్పండి అమ్మా. నా ప్రభు కోసం నా తీర్మానం ఏంటి తెలుసు? అరిగిపోతాను. నా ప్రభు కోసం నేను చచ్చిపోతాను. దట్ ఈస్ మై గోల్, మై టార్గెట్. పౌలు అంటాడు, మనం బ్రతికినా ప్రభు వారం, చనిపోయినా సేవ అంటే అది. అంతేగాని 3 పూటలు తినేసి ఇష్టం జీవించి
సుఖభోగాలు అనుభవించి సేవ సేవ కాదు, కష్టపడాలి, పని చెయ్యాలి, కన్నీరు కార్చాలి, ఏడాలి, ప్రార్థన చెయ్యాలి. సింధూరోక్షం అంటే సిలువ శ్రమలు. అంటే దేవుడు అబ్రహాంని వెళ్ళిపోమన్నప్పుడు ఎక్కడ మాట్లాడాడంటే, బాగా వినాలి, సింధూరోక్షం దగ్గర మాట్లాడాడు. ఎక్కడ మాట్లాడాడు చెప్పండి, ఎక్కడమ్మా? సింధూరోక్షం దగ్గరే మాట్లాడాడు. మీకు ఒక విషయం చెప్తాను. సింధూరోక్షం సిలువ. దేవుడు ఎందుకు అక్కడ మాట్లాడాడు అంటే, శ్రమల్లో దేవుడు మనతో మాట్లాడతాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. సుఖపడే వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు. మళ్ళీ చెప్తున్నాను, సేవకుడు కానీ విశ్వాసి కానీ నేను సుఖంగా ఉండాలి తండ్రి అని ప్రార్థన చేయకండి. శోధన వచ్చినా పర్లా, అందులో జయించే శక్తి మాకు ఇమ్మని ప్రార్థన చేయండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. పరీక్షలు వద్దని ప్రార్థన చేయకండి. స్టూడెంట్స్ పరీక్షలు రావాలి, ఇంకో క్లాస్ పైకి వెళ్ళాలంటే ఏం చేయాలి? పరీక్ష రాయాలి. శ్రమల్లో మనం డెవలప్ అవుతాం. శ్రమలు రావాలి, కష్టాలు రావాలి, బాధ రావాలి, ప్రభు కోసం నువ్వు పని చేయాలి, నిందలు రావాలి, మాటలు రావాలి. అవసరం దీన్ని కొట్టాలి. నన్ను 3 సార్లు కొట్టారు, 2 సార్లు పోలీస్ స్టేషన్లో పెట్టారు. సుమారు చెప్తున్నాను, పాటలు రాశాను. ఎస్ఐ గారు అంటారు, ఆయన జైల్లో పెడితే పాటలు రాస్తున్నాడు అన్నారు. జైలు కూడా వెళ్ళాను నేను, పాటలు రాశాను. ఎస్ఐ గారు అన్నారు, ఏంటి మీరు పాడుతున్నారు అన్నారు. ఇప్పుడే పాట రాశాను అన్నారు. మరేంటి సేవ అంటే? 3 సార్లు కొట్టారు నన్ను పరిచయలు. నో టర్నింగ్ బ్యాక్. చంపేస్తాను ఒకడు, చచ్చిపోతానన్నా. ఒకళ్ళు అన్నారు, చంపేస్తాను, చాలా సుమారు చేసేస్తాను, చంపేస్తాను. నేను అన్న, పిచ్చోడా, చంపేయడం ఏంట్రా బాబు, నేను ఎప్పుడూ చచ్చిపోయాను అన్నా. చప్పటి కొట్టను గట్టిగా. నేను ఇప్పుడు చంపుతాను, నేను ఎప్పుడూ చచ్చిపోయాను. నా యేసుని దర్శించినప్పుడు నేను చచ్చిపోయాను. జీవించేది నేను కాదు, నాలో క్రీస్తే. అదండి భక్తి అంటే. శ్రమపడాలి, శ్రమపడాలి. యోహాను సువార్త 16:33లో ప్రభు అంటాడు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యము, నేను లోకాన్ని జయించాను. లోకములో సుఖము కలుగును అన్నడా? లేదండి, లేదు. క్రైస్తవులకి ఎప్పుడూ హింసలో, శోధనలో, నిందలో, మాటలు రావాలి. వస్తున్నాయంటే దాని వెనకాల గొప్ప ఆశీర్వాదాలు నీకున్నాయి. చప్పటి కొట్టండి గట్టిగా. ఒకవేళ 10 మందిని నిందించారంటే నీకు గొప్ప ఆశీర్వాదం రాబోతుంది. 10 మందిని కొట్టారంటే గొప్ప దీవెన నీకు రాబోతుంది. దానికి ముందు నిందలో మాటలు వస్తాయి, సహించాలి, భరించాలి. అది సేవ. మీకు గొంగళపూడి తెలుసా? ఈ ఊళ్ళో గొంగళపూలు ఉన్నాయా? ఉంటాయి గొంగళపూలు తెలుసామా? మీ అందరూ తెలుసు కదా గొంగళపూలు. అలాగే వాళ్ళ చూస్తుంటే ఆశ్చర్యంగా తెలుసు కదా, అందరూ తెలుసు కదా. ఒకవేళ గొంగళ పురుగు ఇలా వచ్చి ఇలా పైకి ఎక్కుతుంది అనుకోండి, ఏం చేస్తారు? ఎక్కు ఎక్కిలారా అంటారా? ఏం చేస్తారు? చిచి అని ఇసిరేస్తారా? ఇసరా? అదే గొంగళ పురుగు ఏమవుతుంది ఒక రోజు, అప్పుడు దొరుకుద్దా? అందుకే చాలా మంది ఇళ్లలో డూప్లికేట్ సీతాకోలు బీరువాలు కంటిస్తారు. అవునా కదా? దీంట్లోనా? దీంట్లో కొంగళ పురుగులు ఏమైనా అంటిస్తారు బీరువాలకి? సీతాకోక కంటిస్తారు. ఎందుకు తెలుసా? అది అందంగా. ఇప్పుడు నువ్వు శ్రమ పడుతున్నావు, బాధపడుతున్నావు, రాబో దినాల్లో దేవుడు నేను సీతాకోకలు తయారు చేస్తాడు. చప్పటి కొట్టిన గట్టిగా. దొరకమన్నా దొరకవు, దొరకమన్నా దొరకవు. నీ జీవితం మారిపోద్ది. బ్రతుకు శ్రమ పడ్డా కదా నువ్వు ప్రభు కోసం. ఒకప్పుడు బైబిల్ ఇచ్చుకొని ఇళ్ళమ్మటి వెళ్ళి, అమ్మ నన్ను దేవుడు నన్ను సేవకు నాకు నా సాక్ష్యం ఉంది, అద్భుతమైన సాక్ష్యం. దేవుడు చెప్తే ఇంకోసారి చెప్తా. డాక్టర్ ఉద్యోగాన్ని మానేశాను. మా అమ్మ కష్టాలు పడి ఇస్త్రీ చేసి, ఇళ్ళమ్మటి వెళ్ళి బట్టలు అడిగి తెచ్చుకొని ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసి మా అమ్మ నన్ను పెంచింది. ఒక్కడే కొడుకుని. ఎన్నో కష్టాలు పడి మా అమ్మ పెంచింది నన్ను. ఆ తర్వాత డాక్టర్ ఉద్యోగం చేశాను. పెళ్లి చేసిన తర్వాత డాక్టర్ని అయ్యాను. డాక్టర్ ఉద్యోగం మానేసి సేవకు వచ్చాను. సేవకు వచ్చిన తర్వాత కట్టుకుంటాను మంచి బట్టలు లేవు. మా అమ్మ దేరా ఎందుకు రేపు బాధలు నీకు. మా నాన్న నన్ను వదిలేశాడు, యేసు ప్రభులోకి వెళ్ళాడని.
తింటానికి తిండి లేదు, పిల్లలకు స్కూల్ ఫీజు లేదు, చిన్నపిల్లలు, పెద్దోడు రెండోడు మూడోడు స్కూల్లో జాయిన్ చేస్తే వాళ్ళు అడిగారు ఫీజు కట్టమన్నారు, డబ్బులు లేవు. మంచి బట్టలు లేవు, ఉన్న డబ్బులు పెట్టి స్థలం కొనేసాను. ఒక బ్రదర్ ఉండేవాడు, బ్రదర్ని అడిగాను, బ్రదరు మీకు బట్టలు ఉంటాయి కదా, వాడేసిన బట్టలు ఉంటే నాకు ఇవ్వండి, నేను సైజ్ చేయించుకుంటానన్న. ఆ బ్రదర్ నెక్స్ట్ ఇయర్ అతను వాడేసిన బట్టలు నాకు ఇస్తే మిషన్ దగ్గరికి వెళ్ళి సైజ్ చేయించుకునేవాడిని, పాత బట్టలు సైజ్ చేయించుకుని తొడుక్కునేవాడిని. నా పిల్లలు చిన్నప్పుడు భోజనం ఉండేది కాదు, ఏ పూట భోజనం ఎవరు పెడతారని ఎదురు చూసేవాడిని. దేవుడి సేవకు వచ్చిన తర్వాత ఎవరు పిలుస్తారా భోజనానికి, ఒక అక్క తీసుకెళ్ళి మా ముగ్గురు పిల్లలకి మా ఇద్దరికి భోజనం పెట్టేది. వాళ్ళు ఏం పెడితే అదే తినేవాడు. మా పిల్లలు అడిగేవారు, పెద్దోడు 7వ సంవత్సరం, రెండోడు 5వ సంవత్సరం, మూడోడు 3వ సంవత్సరం, డాడీ కూరేసి అన్నం పెట్టరా అని అడిగేవారు. నా కొడుకు లేదు రానివాడు. ఎవరన్నా పాస్టర్ గారు మా ఇంటికి ఒకవేళ మీ అద్దీంట్లో ఉండేవాళ్ళు వస్తే భయం వేసేది మాకు. ఎవరైనా పాస్టర్ గారు వస్తే మాకే తింటాం లేదు, పాస్టర్ గారికి ఏం పెట్టాలని. ఒక పాస్టర్ గారు వచ్చారు ఒకసారి, అది చిన్న 2 గదులు. బ్రదర్ భోంచేయండి అన్న పొరపాటు, ఎదరికెళ్ళి వస్తానన్నాడు. ఏమీ లేదు మా దగ్గర, కొంచెం చిల్లర డబ్బులు ఉంటే బంగాళదుంపలు తెచ్చాను, ఒక పావు కేజీ మటన్ తెచ్చాను, బంగాళదుంపల మటన్ వండేసింది మా ఆవిడ. పాస్టర్ గారు వచ్చారు, ఆయన పెట్టాం, ముక్కలన్నీ వేసేసాం ఆయనకి, ఆ పావు కేజీ ఆయనకి వేసేసాం. మిగతా ఏం మిగులుతుంది కూరలో, బంగాళదుంప మిగిలి. మా ముగ్గురు కొడుకులు కూర్చున్నారు, వాడికి ఏమో 7, ఇంకోటికి 5, ఇంకోటి 3, ముగ్గురికి అన్నం పెట్టా. వాళ్ళు ఎతుకుతున్నారు, కూరలో ఎతుకుతున్నారు, ఏంటి ముక్కలు, బంగాళదుంపే దొరుకుతుంది. మా పెద్దోడు అన్నాడు, డాడీ ఇందులో ఒక మొక్క కూడా లేదు డాడీ. కళ్ళమ్మ నీటితో అన్నాను, ముక్కలన్నీ పాస్టర్ గారికి వేసేసాను రా. అన్నీ వేసేసారు డాడీ, వేసేసాను. నేను బంగాళదుంప ముక్కలు తిన్నాను. ఈరోజు నేను తినాలి కానీ ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి ఊళ్ళో కూడా ఆహ్వానించి ఏం కావాలో అడుగుతున్నాను. చెప్పండి కొట్టండి గట్టిగా. అన్ని శ్రమలు అనిపించి నా పుట్టినరోజు కదా, ఇందా ఫోన్ చేసి కావడంటాను 5 కేజీల కేక్ నేనే తెస్తున్నాను. ఇంకోటి ఫోన్ చేసి అంది పలహారులు ఎంతమంది అయితే అంతమంది నేనే ఇస్తానంటాను. ఇంకోటి ఫోన్ చేసి అంటుంది కోరుకోండి మీకు ఏం గిఫ్ట్ కావాలి, అది బంగారైన పర్ల వెండైన పర్ల కోరుకోండి, ఆ గిఫ్ట్ని పంపించేస్తాను. ఇంకోటి ఫోన్ చేశారు, డ్రెస్ మేము ఇస్తున్నాం మీకు అన్నారు. ఆ యేసు అంతగా నన్ను దీవించారు. చెప్పలు కూడా దేవుని భయం పడుతున్నాను. క్రైస్తవ జీవితం అంటే శ్రమల తర్వాత నీకు విజయం వస్తుంది. సిగ్గుపడక్కర్ల, భయపడక. ఎవరైనా సువార్త పిలిస్తే భయపడేవాడిని, ఛార్జీకి డబ్బులు లేక భయపడేవాడు. సువార్తకి ఎవరైనా నన్ను పిలిస్తే వాళ్ళ దగ్గర వాక్యం చేయడానికి రమ్మన్నా, ఆ ఊరు వెళ్ళడానికి డబ్బులు లేవు నా దగ్గర, కంగారు వచ్చేసింది, భయం వేసేసింది. తెల్ల చొక్కా ఉంటే కుట్టుకున్నాను, నా బ్రదర్ ఇచ్చిన పాత ప్యాంట్ ఉంటే దాన్ని సైజ్ చేసి తొడుక్కున్నాను, ఇన్సర్ట్ చేశాను. వాక్యం చెప్పడానికి వెళ్ళాలి, చెప్పులు లేవండి, రబ్బర్ చెప్పులు అరిగిపోయినాయి, చెప్పులకి పిన్నేసి పెట్టాను. పైన వేస్తారు చూడండి రబ్బర్కి, అవి కూడా లేవు, అరిగిపోయినాయి, పిన్నేసి పెట్టాను. బస్ స్టాండ్లో నుంచున్నాను, డబ్బులు లెక్కెట్టుకున్నాను. నేను వెళ్ళే ఊరు ఎంత అవుద్దని పక్కన అడిగిన బస్ స్టాండ్లో, ఆ ఊరికి ఎంత అవుద్దంటే వాళ్ళు చెప్పారు ఎంత అవుద్దని. లెక్కెట్టాను, కరెక్ట్గా అంతే ఉంది. సోడా తాగడానికి నా దగ్గర ఎక్స్ట్రా డబ్బులు లేవు. సత్యం చెప్తున్నా దేవుడి సందులో, డబ్బులు చేతితో పట్టిన ప్రభావికి వెళ్ళి ఇప్పుడు వాక్యం చెప్పాలి, చాలు తండ్రి చిల్లర డబ్బులు ఇచ్చావు అనుకున్నా. చెప్పులు చూసుకున్నా, చెప్పులు బావాలా, పిన్నిస్లు ఎట్టాను కింద, చెప్పులు అరిగిపోయినాయి. సరిగ్గా పక్కన ఒకళ్ళిద్దరు వచ్చి నిలబడ్డారు. వాళ్ళు ఎక్కడా చెప్పులు చూసేస్తాను, ప్యాంట్ బాగా కిందకి దించేసి చెప్పులు కప్పేశాను. వాళ్ళు చూస్తారేమో, అరిగిపోయిన చెప్పులు చూస్తారు, కప్పేశాను. నేను సువార్తకి వెళ్తున్నాను చూడండి, నా పరిస్థితి ఎలాగెళ్ళాను. కొంచెం బాధకరి, కళ్ళమ్మ నీళ్ళు వచ్చింది ప్రభా, బస్సుకు ఛార్జీలు ఉన్నాయి, వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను ప్రభా, చెప్పులు అస్సలు బాగోలేదు ప్రభా, అరిగిపోయిన పిన్నీసులు పెట్టుకున్నాను ప్రభా. చిన్న ఏడుపు ఏడ్చాను బస్ స్టాండ్. ఎందుకో ప్రభు కొంచెం జాలేసినట్టుంది.
ఒక ఆయన వచ్చాడు అక్కడ మేస్త్రి, తాపి మేస్త్రి. అయ్యగారు ఎక్కడికి వెళ్తున్నారు, సువార్త చెప్తాను. చూశాడు నన్ను. ఒకసారి మీ కాలు చూపించండి నన్ను. ఎందుకన్నా? చూపించండి అయ్యగారు. ఇలా చూపించాను. ఆ తాపి మేస్త్రి, ఆ కుర్రోడు ఏడ్చాడు, కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుని. చెప్పులకి పిన్నేసి ఎట్టుకెళ్తున్నారు అయ్యగారు. చెప్పులు లేవు ఉన్నాడు. ఎవరో వెళ్ళాడు, కొత్త చెప్పులు కొనుక్కొచ్చాడు. పాత చెప్పులు ఇసిరైతే కొత్త చెప్పులు తన చేతితో తను కొట్టడిగి అప్పుడు అనుకున్న దేవుడు అద్భుతం చేశాడు. అదే గొప్ప అద్భుతం. అటువంటి నన్ను ఈరోజు ఏసీ కారులో తిరుగుతున్నాను. 3 మందిరాల బిల్డింగ్లు ఇచ్చాడు. చప్పట్లు కొడితే మహిమపరుచుకున్నాను. శ్రమ వెనకాల నీకు ఆశీర్వాదం ఉంటుంది. గుర్తుంచుకోండి. ఎవరికైనా సరే. అబ్రహాం గుడారం ఎక్కడ ఉంది? అక్కడ ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడాడు. శ్రమంలో మాట్లాడతారు. మీకు ఒక విషయం చెప్తాను. షడ్రక మేషక అభ్యర్థులకు అగ్నిగుండంలో దిగిన తర్వాత దేవుడు వచ్చాడా, ముందు వచ్చాడా? అమ్మా చెప్పండి అమ్మా. ముందెందుకు రాలా? వాళ్ళు ముగ్గురు అగ్నిగుండంలో పడ్డ తర్వాతే వచ్చాడు దేవుడు, ముందు రాడు. నువ్వు శ్రమంలో దూకేస్తే దేవుడు వస్తాడు. పైనుంటే రాడు. ప్రభువా ఈ మంటారిపై దిగుతాం, మంటారిపై దిగుతాం అంటే దేవుడు. ఒక ఏరియాలో సుమారు చేయకూడదన్నారు. 450 మంది ఏలూరులో, అది చాకలపేట, ఏలూరులో కొత్తపేట. సువార్త చేస్తే కొట్టేస్తున్నారు. ఒక ఆవిడ ఏం చేసిందంటే సుతుకోట పెట్టుకుంది. ఎవరో అన్నారు, రమేష్ గారిని పిల్లమ్మ అన్నారు. నన్ను పిలిచింది. తీరా చూస్తే ఆ నైట్ పెద్ద మీటింగ్, ఆవిడ కష్టపడి పెట్టుకుంటుంది. ఆ చుట్టుపక్కల అన్నారట, ఏ పాస్ట్ వచ్చినా కాళ్ళు ఎరగొట్టేస్తారు వీడు. 450 మంది. ఏ పని అది? దాన్ని సిగిడీలు అంటారు. బీడీలు చోట్ల పని చేస్తారు. కంపెనీ ఉంది ఏలూరులో. వాళ్ళు ఎవ్వరిని కూడా పాస్టర్ రానివ్వరు. ఏ పాస్టర్ అడిగెట్టకూడదు, కొట్టేస్తారు. చాలా మంది పాస్టర్లు కొట్టేసారు. నేను పొరపాటున వస్తానని మాట ఇచ్చాను ఆవిడకి. అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. చాలా పెద్ద మీటింగ్. ఆవిడ పాపం ఆవిడ ఒక్కడే ఖర్చు పెట్టుకుంటుంది డబ్బంతా. 3 రోజులు వెళ్తానుగా ఒక ఆయన ఫోన్ చేశాడు, మీరు ఆ పేటకి వెళ్ళకండి, ఆ పేటలో 450 మంది ఆ చుట్టల పని వాళ్ళు, చుట్టలు చుట్టే పని వాళ్ళు ఉన్నారు, మీ కాళ్ళు ఎరగొట్టేస్తారు, మీరు ఆ మీటింగ్కి వెళ్ళకండి అన్నారు. ఏ పాస్టర్ వెళ్ళా ఈదులోకి. ఏలూరు కొత్తపేట పన్నెండు పంపుల సెంటర్ వెళ్ళకండి, మీరు వెళ్తే మిమ్మల్ని కుట్టేస్తారండి. సిగిడిల్లాడు చుట్టల పని వాళ్ళు మిమ్మల్ని కుట్టేస్తారు, పాస్టర్ వెళ్ళొద్దంటే నేను ఒప్పేసుకున్నా. ఒప్పిన తర్వాత ఆగడం లేదన్న. లేదు ఊరుకోరండి బాబు, అనవసరంగా చంపేస్తారు మిమ్మల్ని. మాట ఇచ్చాను, వెళ్తానన్న. పెద్ద ఈది, ఆవిడ పెద్ద టెంట్లు వేసి లైటింగ్ అంతా జరుగుతుంది. నేను వెళ్ళగానే అక్కడ ఒక ఆవిడ వచ్చింది. తమ్ముడు అంటున్నాడు, తమ్ముడా నువ్వు ఎందుకు వచ్చి ఇక్కడికి అంది. వాక్యం చెప్పాను కదా. వద్దు నా మాటని కొట్టేస్తారు వీళ్ళు, ఇక్కడ ఎవరు రారు ఈదులోకి, అనవసరంగా ఇప్పుడు నువ్వు మొదలెట్టినా తెచ్చుకో కాళ్ళు కొట్టేస్తారు. లేదక్క కొట్టినా పర్వాలేదు సార్, సువార్త మా అన్నాను. పిలిచినవాడు అంది, అయ్యగారు ఏం చేద్దాం? అవును కంగారు పడక చెప్పేస్తాను, పాటలు పెడతాను, వాక్యం చెప్పేస్తాను. అన్ని ఏర్పాట్లు చేసుకుంది. పాటలు మొదలుపెట్టి నువ్వు వచ్చేసారు. ఫుల్ తాగేస్తున్నా. ఆదివారం సాయంత్రం ఆ రోజు అందరూ లోడ్ అయిపోయి ఉన్నారు. ఒకటి తర్వాత వచ్చారు. ఇంచుమించు ఒక 100 మంది చుట్టూ ముగేశారు. కూర్చుని వణికిపోతున్నారు. ఏం జరుగుద్దో తెలియదు, ఎలాగవుద్దో తెలియదు. పాటలు పాడుతున్నాను, వాయిస్తున్నారు, పాటలు పాడుతున్నారు. చుట్టూరు 100 మంది రౌండ్ వేసారు. వాళ్ళు తాగేసి మాట్లాడుతున్నారు, రే అండి ఇప్పుడు ఏం చేద్దాం, పిలుద్దాం కిందకి. ఇంకోటి అంటాడు, ఆగరా అడేదో పాడుతున్నారు కదా విన్నాంలే. మొత్తం పాటలు వేశారు, వాక్యం వినేశారు. అంతా లాస్ట్కి వచ్చేసింది. ఇంకా ముగింపు ప్రార్థన చేద్దానికి అవ్వచ్చు 100 మందిని పట్టేసుకుని చొక్క వచ్చుకొని కిందకి లాగేశారు. ఏంటన్నా అప్పుడు ఎక్కువ వైట్ డ్రెస్, నేను ఇన్సర్ట్ చేసి వైట్ డ్రెస్ వేసాడు. వైట్ డ్రెస్ తర్వాత గల్లా పట్టుకుని కిందకి లాగేసి కన్యాధరం ఏంటని చెప్పేసి అందరూ మీద కలబడిపోతే ఒకడు అన్నాడు, అలా కదరా మనం కొట్టేసి కంప్లైంట్ ఇచ్చి స్టేషన్లో పెట్టేద్దాం. 2-3 ఇలా తోసేసి కొట్టేసినట్టు చేసి అలా కాదు ఇటు చదువుకున్న వాళ్ళ ఉన్నాడు, స్టేషన్లో పెట్టేద్దాం అని చెప్పేసి ఒక కాగితం రాసి ఈదులో అందరి చేత సంతకాలు ఎట్టించేశారు. ఏమని? ఇతడు ఈదులో అందరికి నిద్ర లేకుండా చేస్తున్నాడు, రోజు ఈ ప్రార్థన రోజు ఎట్టేస్తున్నాడంట. వెళ్ళింది ఆ పూటే రోజు ప్రార్థనలు ఎట్టేస్తున్నాడు,
నిద్ర లేకుండా చేస్తున్నాడు, ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోతున్నాడు. అది రాయడం చూడండి, రకరకాలుగా రాసేసారు. సరే వాళ్ళు అన్నారు, పద చేసిన పద. నేను అన్నాను, అందులో ఒకటి బయలుదేరుతున్న బండి వేసుకుని ఎస్సీ దగ్గరికి. నైట్ 12 అవుద్ది. నేను అన్నాను, ఎస్సీ గారి దగ్గరికి వెళ్ళడం, ఎస్సీ గారు రావడం పెద్ద పనే బాబు, పదాన్ని కలిసి వెళ్ళిపోదాం అన్నాను. నేను వచ్చేస్తాను, రెడీనే అన్నా. సరే వెళ్ళిపోయాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాను. నైట్ ఎవరో ఫోన్ చేసి ఎస్ఐ గారు వచ్చారు, 4 కానిస్టేబుల్ రెడీ అయిపోయారు, తీసుకొచ్చారు. నేను వైట్ డ్రెస్ వేసుకొని మెరిచిపోతున్నాను. వాళ్ళేమో తాగేసి ఒకడు లింగి సరిగ్గా లేదు, ఒకడు చొక్కా సరిగ్గా లేదు, ఒకడు బనీ సరిగ్గా లేదు. ఎస్ఐ గారికి అర్థమైపోయింది సీన్. ఎస్ఐ గారు కంప్లైంట్ చూడండి, చూడండి ఎక్కడి నుంచి రాజమండ్రి నుంచి వచ్చాడు ఈ కుర్రాడు, నిద్ర లేకుండా చేసేస్తున్నాడు, మా పిల్లలందరినీ తీసుకెళ్ళి కూర్చోబెట్టేసుకుంటున్నాడు, పిచ్చి పిచ్చికి మాట్లాడమని. ఎస్ఐ అన్నాడు, ఓకే ఓకే ఎవ్రీథింగ్ ఓకే అని. ఎస్ఐ అన్నాడు, పాస్టర్ గారు కూర్చోండి అన్నారు. నేను పక్కన కూర్చోబెట్టినాడు ఎస్ఐ. కానిస్టేబుల్ పిలిచాడు, నా కొడుకులందరూ లోనైనా ఆ తాగిదంతా విరిగిపోయి, మేము కంపలండి ఎత్తే మమ్మల్ని లోనేస్తారేట అన్నాడు. నా కొడుకులారు ఎప్పటి నుంచో చూస్తున్నాను, ఆ ఈదులో మీరు చాలామంది పాస్టర్లు కొట్టారంట, దమ్ము ధైర్యం ఉన్నాడు కాబట్టి ఈరోజు ఏలూరు రాజమండ్రి నుంచి వచ్చి వాకింగ్ చెప్పాడు, శభాష్ అనిపిస్తుంది. పదండ్ర లోన అన్నాడు. పాస్టర్ గారు మీరు వెళ్ళిపోయినాను. నేను అది కాదండి, నన్ను జైల్లో పెడితే పౌలుసేలా సర్టిఫికేట్ వస్తుంది, వాళ్ళని ఎడితే ఎందుకండి బాబు, వాళ్ళు ఇడిపించాను. నోనో మీరు ఎంత చెప్పినా వదలవండి, మీరు వెళ్ళిపోయినాను. ఇక ఈ భార్యలు ఇళ్ళ దగ్గర ఓ ఏడిచేస్తున్నా, పాస్టర్ గారు లోన్ ఎట్టారు, పాస్టర్ గారు లోన్ ఎట్టేశారు, పాస్టర్ గారు లోన్ ఎట్టారు. ఈ వస్తున్నారు లింగిలు బనీలు వేసుకొని ఒక్కొక్కటి తాగేసి. 2-3 వచ్చి అన్నారు, మనోళ్ళందరూ లోనే ఉన్నారు. మనోళ్ళు ఉండడం ఏంటన్నాడు, నేను కూడా వచ్చాను కదా. అందరినీ వేసేసారు, ఇక మేము పరిగెట్టుకు వచ్చేసాం. అలాగా ఆ తెల్లారి మళ్ళీ నెల్లూరు స్టేషన్ ఎస్ఐ గారితో మాట్లాడింది 11 గంటలకు వెళ్ళి, సార్ అది వదిలేండి సార్ అన్న. లేదండి రమేష్ గారు, ఇది ఇప్పుడు కాదండి, చాలా బట్టి ఇదే గొడవ. ఎవరు మీటింగ్ పెడితే గొడవ చేయడం, రాళ్ళు కొట్టేయడం, కాళ్ళు ఎరగొట్టేయడం, పాస్టర్లు తరిమేయడం, ఎవరో మాకు దొరకలా. ఈరోజు ఈ ఏళ్ల ఉచ్చులో వీళ్ళే పడ్డారు, ఏళ్ల గోధులో వీళ్ళే పడ్డారు, మిమ్మల్ని లాక్కొచ్చి వదలమన్నాడు. ఓ పని చేయండి, ఒక లెటర్ రాయించండి నా చేత, ఇంకా ఈదులో ఏ పాస్ట్ వచ్చినా ఎవరిని ఏమి అనం, ఎవరు ప్రార్థనలు ఎట్టుకున్నా ఎవరిని ఏమి అనం, నా చేత సంతకాలు పెట్టింది ఉదయమన్నా. రాసేశారు అందరూ. ఇప్పుడు ప్రతి పాస్ట్ వెళ్తున్నాడు ఆ ఈదులోకి, చప్పట్లు కొడుతుంది గట్టిగా. ఎవరైతే నన్ను కొట్టి తిట్టుకోరో ఆడు కూడా మారిపోయారు. మనం దిగాలండి రంగంలోకి, దిగితే దేవుడు దిగుతాడు. మనం బయట ఉండి మంటారిపోవాలంటే అవదు, మంటలోకి దిగిపోవాలి. ధైర్యం, క్రైస్తవుడు అంటే సిలువ యోధుడు, సైనికుడు, ధైర్యంగా ముందుకెళ్ళిపోవాలి, భయపడకూడదు. కొట్టినా తిట్టినా సరే. 3 సార్లు స్టేషన్కి వెళ్ళా, 3 సార్లు దెబ్బలు తిన్నాను నా యేసు కోసం. నేను దెబ్బలు తిన్న ప్లేసు, జైలుకి వెళ్ళిన ప్లేస్ అందరూ మారిపోయారు. అయితే మార్చేసాడు అందరూ. అబ్రాహం గుడారం ఎక్కడేసాడు అమ్మా? సింధూరక్షం అనగా శ్రమ. దేవుడు మాట్లాడాడు అబ్రాహంతోని, ఎక్కడ మాట్లాడాడు? అక్కడే మాట్లాడు. సిలువు లేకుండా కిరీటం లేదు, శ్రమలు లేకుండా నీకు ఆశీర్వాదాలు. శ్రమ పడాలి. పౌలు అంటాడు తిమోతికి రాస్తూ, శ్రమ పడము, సువార్త పని చేయము అన్నాడు. కష్టపడాలండి, అరిగిపోవాలి ప్రభు కోసం, అరిగిపోవాలి ప్రభు కోసం. ప్రభు పని చేయాలి, ప్రభు నీతో మాట్లాడతాడు అనుక్షణం. నువ్వు ఎప్పుడైతే ప్రభు కోసం అరిగిపోవడానికి సిద్ధంగా ఉన్నావు, ప్రభు నీ పక్క వచ్చి నిలబడతాడు. నా దగ్గరికి అనేక సార్లు ప్రభు నిలబడ్డాడు, నా భుజమే చేయేసి పాటలు రాశాను నేను, నన్ను ధైర్యపరిచి నా వెను తట్టాడు ప్రభు. నిలబడు, నీ వెనకాలనే ఉన్నాను, యేసు నీతో ఉంటాడు. అబ్రహాం ఎక్కడేసాడు గుడారం? కనుక ఇప్పుడు శ్రమలు, ఇబ్బందులు, శోధనలో దేవుడు మనతో ఏం చేస్తాడు? ఆడుకున్నంతసేపు తల్లి బిడ్డని ఏం చేయదు. ఎప్పుడు తల్లి చూపు బిడ్డ మీద పడద్ది? పిల్ల గట్టిగా అరిచింది అనుకోండి, తల్లి ఏం చేద్ది? వెంటనే బిడ్డను చూస్తున్నా, కూతురికి ఏమైపోయింది. ఏసే కూడా అంతే, హ్యాపీగా ఉన్నాను సార్ ప్రభు పట్టించుకోడు. ఎప్పుడైతే నువ్వు శ్రమ పడుతున్నావో, కష్టపడుతున్నావు, ప్రభు వచ్చేస్తాడు నీ దగ్గరికి, వెంటనే వచ్చేస్తాడు ప్రభు. నేను ఉన్నానని చెప్తాడు. ఈ రాత్రి పీలరా సింధు వృక్షం అనుభవంలోకి వెళ్దాం. ఇంకా చాలా ఉంది అబ్రహాం ప్రయాణం గురించి, ఇక్కడ వరకు ఆప్ చేస్తున్నాను, 6వ వచనం దాకా. శ్రమలు, ఇబ్బందులు, శోధనలు, కష్టాలు ఏది వచ్చినా వెనక్కి వెళ్ళకూడదు. అది క్రైస్తత్వం. చుట్టాలు తిట్టారండి, బంధువులు తిట్టారండి, వాళ్ళు ఇది అన్నారండి, వీళ్ళు అది అన్నారు, వద్దు.
ఎవ్వరు ఏమన్నా ప్రభు కోసం బ్రతుకు, ప్రభు కోసం చచ్చిపో. అది క్రైస్తవ జీవితం. అబ్రహాం సింధూరక్షణ దేవుడు దీవించాడు. సింధూరక్షణ దగ్గర అబ్రహాం పాతి పెట్టబడ్డాడు. సింధూరక్షణ దగ్గరే సంతాన అభివృద్ధి. మొత్తం అంతా ఆశీర్వాదం. అంటే సిలువ శ్రమల్లోనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నీకు శ్రమలు వస్తాయని కుంగిపోవద్దు, శోధనలు వస్తాయని నలిగిపోవద్దు, ఎవరో తిడుతున్నారని కంగారు పడొద్దు, నీ మీద నిందలేశారని దిగులు పడొద్దు. నీకు గొప్ప ఆశీర్వాదాలు వచ్చే ముందు అవన్నీ జరుగుతాయి. ఇప్పుడు గర్భిణీ వచ్చినప్పుడు చాలా బాధ కలుగుతుంది. నెలలు పెరిగే కొలది ఇంకా బాధ పెరిగిపోద్ది. డెలివరీ టైం వచ్చాడు కల్లా గర్భిణీ ఇంకా వేదన వచ్చేది, ఏడిచేస్తుంది, చచ్చిపోతే బాగుంది అంటది. వాళ్ళ అమ్మని తిట్టేస్తుంది, వాళ్ళ ఆయన తిట్టేస్తుంది, అందరిని తిట్టేది, బాధ భరించలేకపోతున్నాను అంటది. కానీ బిడ్డ పుట్టిన తర్వాత అదే స్త్రీ నవ్వుతూ ఉంటుంది, ఆనందంతో ఉంటుంది. ఎందుకంటే నాకు బిడ్డలు ఇచ్చాడు దేవుడు అని. ప్రసవ వేదన పడిన తర్వాత మన బ్రతుకులు మారిపోతాయి, మన జీవితం మారిపోతాయి. గొప్పగా దేవుడు దీవించబడతాం. నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరికాడ కొద్ది నిమిషాలు అందరూ నిలబడి, దయచేసి మీరందరూ ఉన్న స్థలం నిలబడండి. ఒక్క నిమిషం అందరూ నిలబడి 2 చేతులు పైకి ఎత్తి ప్రార్థించండి. ఈ రాత్రి ప్రభు నీతో నాతో మాట్లాడు. అబ్రహాం గురించి మాట్లాడు. అబ్రహాం గురించి మాట్లాడు. ఈ రాత్రి ఒక్క నిమిషం ధ్యానించుకో. ప్రభు వైపు చూడు. ఓకే, ఒక్క నిమిషం 2 చేతులు పైకెత్తి ఈ రాత్రి స్పష్టంగా ప్రభు నీతో మాట్లాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎలా ఉన్నా సరే, సింధూరోక్ష అనుభూలోకి వెళ్ళావా? ప్రియ తల్లి, ప్రియ సోదరి, ఒక నిమిషం నిన్ను పరీక్షించుకో, ఎలా ఉన్నావు? ఒక్క నిమిషం నీ జీవితాన్ని సరి చేసుకో. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని 2 చేతులు పైకెత్తి రాత్రి విన్నాం. సిలువలో ప్రభు నీ కోసం శ్రమపడి నిన్ను కూడా శ్రమపడమన్నాడు. ఎన్నో కష్టం, చాలాసార్లు నీ వాళ్ళే నిన్ను నిందిస్తున్నారు, నీ వాళ్ళే నిన్ను బాధ పెడుతున్నారు, చాలాసార్లు ఎన్నో మాట్లాడినారు, నేను తిడుతున్నారు, అనవసరంగా నీ మీద నిందలేస్తున్నారు, ఎంతో ఏడుస్తున్నావు. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, అది నీకోసం. గొంగళ పురుగు జీవితం ఒకవేళ నీకుంటే రాబో దినాల్లో దేవుడు సీతాకోక చిలుకలా చేయబోతున్నాడు. అయ్యో, నా వాళ్ళని తిడుతున్నారు, నిందిస్తున్నారు, బాధ పెడుతున్నారు అని నువ్వు అనుకుంటే రాత్రి దేవుడిని దీవించబోతున్నాడు. ఎన్నాళ్ళు ఈ శ్రమలు, ఎన్నాళ్ళు నాకు ఈ రోగం, ఎన్నాళ్ళు నా ఇంట్లో గొడవలు, ఎన్నాళ్ళు నువ్వు కన్నీరు కారుస్తుంటే ప్రభు అన్న నేను దీవించబోతున్నాను, ఏసే అన్న నిన్ను ఆశీర్వదించబోతున్నాను. అందుకే శ్రమలు. నువ్వు చాలాసార్లు ఏడుస్తున్నావు, నీ కన్నీరు మనుషులు కనబట్టలేదు, నీ బాధ మనుషులు తెలియట్లేదు, నువ్వు ఎంత నలిగిపోతున్నావో దేవుడికి తెలుసు అమ్మా, దేవుడికి తెలుసు. అబ్రహాం సింధూరక్షణ గుడారం వేస్తాక దేవుడు తెలుసు. అందుకే దేవుడు దిగొచ్చేసాడు అబ్రహాం దగ్గరికి. నువ్వు వేదల్లో ఉన్నప్పుడు నువ్వు అనుకుంటున్నా నన్ను ఎవరో పట్టించుకోవట్లేదు, బాధతో ఉన్నప్పుడు నువ్వు అనుకున్నా ఎవరో నన్ను పలకరించట్లేదు అనుకుంటున్నావు, కానీ ప్రభు నీతో ఉన్నాడు. ఇమ్మానుయేలు దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నీ పక్కనే ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు, నీ కన్నీరు చూస్తున్నాడు. ఎంతోమంది నేను నిందిస్తున్నారు, నీ సొంతోళ్ళే నేను లేనిపోయిన మాట్లాడుతున్నారు, నీ సొంతోళ్ళే నీ మీద తిరగబడుతున్నారు. దిగులు పడద్దు, బెంగపడద్దు. రాబో దినాల్లో గొప్ప ఆశీర్వాదం ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. రాబో దినాల్లో గొప్ప దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. గొంగళ పురుగులాంటి నీ జీవితాన్ని సీతాకోకలా చేయబోతున్నాడు ప్రభు. ఇప్పుడే ఆ కార్యం నువ్వు చూడబోతున్నా. ప్రియ తల్లి, నిరాశపడదు, ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాదిగానే మిగిలాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాదిగానే మిగిలాను. రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, రావా యేసయ్యా, నువ్వు రావా. నేనున్నాను అందరూ అన్నారు, కష్టాల్లో బాధల్లో తొలగిపోయా. నేనున్నాను అందరూ అన్నారు, కష్టాల్లో
తొలగిపోయాను అందునై అనాదిగా దీనుడనై అందుడనై నువ్వు రావాయి సయ్యా నువ్వు రావాయి సయ్యా గట్టిగా పాడాలి పరిశుద్ధాత్మదేవుడు మీతో నాతో ఉన్నాడు మా పక్కనే ఉన్నాడు మన తల్లి ప్రోగ్రామ్కి మా కొత్త పరిశ్రమకి మా బాగు చేయడానికి ఈ రాత్రి తన అభిషేకం చేయడానికి ఎవరు